జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. మనం కంచికామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య లీలలను తెలుసుకుంటున్నాం. గత భాగంలో కాష్టమౌనంలో ఉన్న మహాస్వామి వారు మాట్లాడే దేవుడు మౌనదేవుడు అయిపోయాడు అని భక్తులు ఎందుకు అన్నారో తెలుసుకున్నాం. ఈరోజు మహాస్వామి వారి మరొక దివ్య లీలను తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు. మహాస్వామి వారి మరెన్నో దివ్య లీలల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. భార్య భర్త. భార్య గురించి, భార్యాభర్తల సంబంధం గురించి మహాస్వామి వారు ఇలా అన్నారు. వేదము ప్రతిపాదించిన శాస్త్ర కర్మలు చేసి తీరవలసిందే. ఇందుకోసం మానవుడు బ్రహ్మచర్యాశ్రమము తరువాత వేరొకరి సహాయం తీసుకొనవలసిందే. ఆ సహాయకురాలు నీకు భగవంతుడు ఇచ్చిన బహుమానం. అది ఎప్పటికీ నీ నుండి విడదీయలేని ఆస్తి. ఆమె ఉపయోగం నీకు కేవలం వండి పెట్టడానికి, నీ ఇంద్రియాలకు తృప్తినివ్వడానికి మాత్రమే కాదు. ఆమెను ధర్మపత్ని, యజ్ఞపత్ని అని శాస్త్రాలు కొనియాడాయి. కేవలం ధర్మాచరణకు ఆమె భర్తతో ఉండాలి. భర్తకు అటువంటి ధర్మానురక్తి కలిగించడం ఆమె కర్తవ్యం. ధర్మపత్నిగా ధర్మాచరణ యందు ఆయన పక్కన ఉండాలి ఆమె. మానవాళి సంక్షేమానికి చేసే యజ్ఞయాగాది క్రతువులందు ఆమె భర్తను అనుగమిస్తూ ఆయనకు సహాయం చెయ్యాలి. భార్య తన భర్తకు కేవలం వంట చేసి అతని ఇంద్రియాలకు సుఖాన్ని ఇచ్చినా ఆమె ప్రపంచ క్షేమాన్ని కోరుకున్నట్లే. అది ఎలాగంటే, ఆమె కేవలం తన భర్తకు మాత్రమే వంట చెయ్యదు. ఆమె చేసిన వంట వల్ల అతిథులు, అన్నార్తులు, పశుపక్షాదులు కూడా ఆధారపడతాయి. ఇలా ఆమె వల్ల అతిథి సేవ, వైశ్వేదేవము కూడా జరపబడుతాయి. ఆమెకు పుట్టిన పిల్లలు కేవలం తన భర్తకు ఇచ్చిన సుఖానికి ప్రతిఫలములు కాదు, ఆమె వైదిక ధర్మాన్ని పెంపొందించడానికి వారిని కంటుంది. కుమారుల పెంపకం కూడా భవిష్యత్ ధార్మిక ప్రయోజనాల కోసమే. ప్రపంచంలోని ఏ ఇతర ధర్మము వివాహ వ్యవస్థకి ఇంతటి లక్ష్యం ఆపాదించలేదు. మన సనాతన ధర్మంలో స్త్రీ పురుష సంబంధం కేవలం ప్రాపంచిక విషయ సుఖాల కోసం కాదు. ఆ పవిత్ర సంబంధం వల్ల ఆత్మోన్నతి, మానవ ఉద్ధరణ లభిస్తాయి. వేరే మతాల్లో కూడా దేవుని సాక్షిగానే వివాహాలు జరుగుతాయి. కానీ మన వివాహ వ్యవస్థ అంత ఉన్నతమైన వ్యవస్థ కాదు వారిది. మన సనాతన ధర్మంలో వివాహం భర్తను ఉత్తమ స్థితికి తీసుకువెళ్లి భార్యకు పరిపూర్ణత్వాన్ని ప్రసాదించడమే. ఇంతటి మహోన్నత వ్యవస్థ వేరే సంప్రదాయాలలో లేదు. వేరే దేశాలలో స్త్రీ పురుష సంబంధం కేవలం కుటుంబం లేదా కేవలం సామాజిక ఒప్పందం మాత్రమే. కానీ ఇక్కడ వారిది ఆత్మ సంబంధం. కానీ ఈ సంబంధం కూడా ప్రాపంచిక విషయాల నుంచి ఆత్మను దూరం చేసి ఆత్మోన్నతి పొందేది అయ్యుండాలి. ఇందులో విడాకులు అన్న పదానికి తావులేదు. అది తలవడం కూడా పాపమే. 3 ముఖ్యమైన సంస్కారములు కలగలిపి వివాహము అనే సంప్రదాయం ఏర్పడింది. మొదటిది, వేదాధ్యయనం అవ్వగానే పురుషునికి ఒక తోడు, సహాయకురాలు ఏర్పాటు చెయ్యడం. ఈ తోడు కేవలం ఇంటి అవసరాలు తీర్చడం కోసమే కాకుండా పురుషుని వైదిక ధర్మాచరణకు తోడ్పాటునివ్వడం. రెండవది, మంచి వ్యక్తిత్వం, మంచి నడవడిక గల ఉత్తమ సంతానాన్ని కనడం. వారి వల్ల ఆ వంశపు వైదిక సంస్కృతి పరిడవిల్లుతుంది. మంచి వ్యక్తులుగా ఎదిగి
సంఘానికి మేలు చేసే సంతానం అవుతారు. మూడవది, స్త్రీకి ప్రాపంచిక ఉనికి నుండి విముక్తినివ్వడం. ఆత్మోన్నతి పూర్తిగా పొందని భర్తని అతని కర్మానుసారం భార్య నడిపిస్తుంది. అలా చేయడం వలన ఆమె పూర్తిగా భర్తకు అంకితమై అతని కంటే పై స్థాయిని పొందుతుంది. నాలుగవది, పై మూడు విషయాల కోసం విచ్చలవిడి ఇంద్రియ సుఖాలను అణిచివేయడం. కాని ఇప్పుడు మనం పై మూడింటిని మరిచిపోయాము. మిగిలినది నాలుగవది ఒక్కటే, శారీరక సుఖం లేదా ఇంద్రియ సుఖం. ఎల్లప్పుడూ అసత్యమైన ఈ శరీరమును సుఖింపజేయడం. మీరు నా సలహా పాటించి శాస్త్రము చెప్పిన ఉన్నతమైన ఆదర్శాల కొరకు సశాస్త్రీయ వివాహము చేసుకున్న ఆత్మోన్నతి తప్పక పొందుతారు. చంద్రమౌళీశ్వరుడు మిమ్ము కాపాడుగాక అని పరమాచార్య స్వామివారు భార్యాభర్తల అనుబంధం గురించి, వారి ప్రేమానురాగాల గురించి, వారి వలన సమాజ ఉద్ధరణ గురించి తమ అనుగ్రహ భాషణంలో భార్యాభర్తల అనుబంధం గురించి వివరించారు. జయ జయ శంకర, హర హర శంకర, కంచి శంకర, కామాక్షి శంకర. మహాస్వామి వారి మరెన్నో దివ్య లీలల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. మహాస్వామి వారి మరొక దివ్య లీలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.